హరే కృష్ణ. భగవంతుని ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. అవన్నీ కూడా మన ఆధ్యాత్మిక శాస్త్రాలలో వర్ణన ఇవ్వబడినది. శాస్త్రాలచే సూచించబడనిదే అంటే ఆ ప్రకారంగా లేకపోతే ఏ వ్యక్తిని మనం భగవంతుని అవతారంగా అంగీకరించకూడదు. భగవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా సర్వత్రా ఎప్పుడు కోరితే అప్పుడు అవతరించగలడు. ప్రతి అవతారంలోనూ అతడు ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ప్రత్యేక జనులకు అర్థమయ్యే విధంగా ధర్మం గురించి చెబుతారు. భగవంతునిచే సృష్టించబడిన వేదాలలో ఉన్న వేద నియమాలు పాటించే విషయంలో భేదమే మనిషిని అధర్మపరునిగా చేస్తుంది. అధర్మం ఎక్కువైనప్పుడు, నిజమైన ధర్మం అంతరించినప్పుడు తనకు తానుగా భగవంతుడు అవతరిస్తారు. మన భగవద్గీత 4వ అధ్యాయం 7వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఈ విధంగా పలుకుతున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భావం: ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మం క్షీణిస్తుందో, అధర్మం చాలా విస్తృతంగా పెరుగుతుందో ఆ సమయంలో నేను అవతరిస్తాను. ఈ శ్లోకంలో ధర్మస్య గ్లానిహి అంటే క్షీణత లేదా తగ్గుదల. ధర్మపు విలువలు సమాజంలో విస్తృతంగా తగ్గిపోయినప్పుడు కృష్ణుడు వాటిని పునరుద్ధరించడానికి అవతారం తీసుకుంటారు అని అర్థం. అలాగే అధర్మస్య అభ్యుత్థానం. అభ్యుత్థానం అనగా అధికత లేదా ప్రాముఖ్యత. అనైతికత, హింస మరియు అజ్ఞానం మరీ ఎక్కువై సమతుల్యతను ఇబ్బంది కలిగించే స్థాయికి చేరినప్పుడు కృష్ణుడు జోక్యం చేసుకుంటారు. తదాత్మానం సృజామ్యహం. నిజానికి సృజామి. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పిన విధంగా భగవానుని రూపాలు అన్నీ కూడా నిత్యములే. అతని దేహానికి అసలు సృష్టి అనేదే ఉండదు. కాబట్టి ఇక్కడ సృజామి అంటే పుట్టడం అని అర్థం కాదు, అవతారం తీసుకోవడం లేదా ప్రకటం అవ్వడం అని అర్థం. భగవంతుడు అవతారం తీసుకోవడానికి ఒక ప్రత్యేక సమయం ఉంటుంది. ఉదాహరణకి మనం ద్వాపర యుగం తీసుకుంటే బ్రహ్మదేవుని యొక్క ఒక్క రోజులో 7వ మనువు కాలం. దీన్నే వైవస్వత మన్వంతరం అంటాము. ఈ వైవస్వత మన్వంతరం యొక్క 28వ యుగచక్రంలోని ఈ ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు అవతరించారు. భగవంతునికి ఎలాంటి నియమ నిబంధనలు పాటించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అతడు తన ఇష్టానుసారం ఉండటానికి పూర్తి స్వేచ్ఛను కలిగి ఉన్నారు. అందుకే అధర్మం ఎక్కువైనప్పుడు, నిజమైన ధర్మం అంతరించినప్పుడు తన ఇష్టంగానే అతడు అవతరిస్తారు. ఇదే విషయం ఈ శ్లోకంలో భగవంతుడు చెబుతున్నారు. అలాగే కేవలం భగవానుడు మాత్రమే ధర్మ విధానాన్ని తయారు చేయగలడు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకే ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటారు. వేదాల ఉద్దేశం కూడా ఇదే. వేద నియమాలు కూడా మనల్ని భగవంతుని సంపూర్ణ శరణాగతి వైపుకే నడిపిస్తాయి. కృష్ణ భగవానుడు చెప్పినట్లు ఆయన ప్రాపంచిక లోకంలో జన్మించడాన్ని మనలాగా సాధారణ జన్మగా చూడకూడదు. ఆయన దివ్యశక్తితో తనను తాను ఆవిర్భవింపజేశారు. కాలానికి మరియు అవసరానికి అనుగుణంగా తగిన రూపాన్ని ధరిస్తారు. ఈ శ్లోకం మనలో భక్తులకు, సాధువులకు ధైర్యం, భరోసా కలిగిస్తుంది. ఎందుకంటే కష్టకాలాల్లో ధర్మాన్ని కాపాడుతారు. ఇది మనకు నైతికంగా నిలబడేందుకు ప్రేరణనిస్తుంది మరియు దైవ భక్తి పట్ల విశ్వాసాన్ని కూడా బలపరుస్తుంది. అయితే మనం జీవిస్తున్న పద్ధతులలో ఇష్టం వచ్చినట్లు మితిమీరి వేద ప్రమాణాలను ఇక సాకుగా వాడుకొని పాపిష్టి పనులను చేస్తున్న సమయంలో ధర్మ విధానం మళ్ళీ ప్రారంభం చేయడానికి భగవంతుడు అవతారం తీసుకుంటారు. అలాగే అన్ని చోట్ల కృష్ణ భక్తి భావనను జాగృతం చేయడమే భగవంతుని అన్ని అవతారాల ఉద్దేశం. మనలాంటి భక్తుల కోసం అవతరించే కృష్ణ భగవానుడు చెప్పిన ఈ అతి రహస్యమైన భగవద్గీతను అందరం తీసుకొని
కనీసం వారానికి ఒక్కసారైనా చదువుదాము. హరే కృష్ణ.